ఆదికాండము 6వ అధ్యాయం. ఆదికాండము 6వ అధ్యాయం 5, 6, 7 వచనాలు కలిపి చదువుకుందాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారు హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూసి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపం నొంది ఉన్నాను. ఆగుదాం. అందరి దగ్గర బైబిల్ ఉందిగా. ఇటీవల కాలంలో మన ప్రస్తావనలోకి వస్తున్న మరొక ప్రశ్నల పరంపరలు ఇదొకటి. సహజంగా తెలుగు అక్షరాలు తెలిసిన ఎవరైనా చదువుకుంటూ వెళ్ళిపోతే పెద్ద వింత అయిన సంగతి ఏం కాదు ఇది. కానీ కాస్త బైబిల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వారికి కానీ, బైబిల్ని తప్పుబట్టాలని ప్రయత్నం చేస్తున్న వారికి కానీ కాస్త మింగుడు పడిన ప్రశ్నలు అక్కడ ఉన్నాయి. ఏమున్నాయంటే అక్కడ రాస్తున్నాడు చూడండి. నరులను భూమి మీద చేసినందుకు యెహోవా సంతాపపడి. ఆ ఒక్క పదం చాలు బైబిల్ ఇక ముందుకు వెళ్లకుండా, చదవకుండా ఆగిపోవడానికి అర్థం కాని వారికి. ఆ ఒక్క పదం చాలు బైబిల్ని తప్పుపట్టాలనుకున్న వాళ్ళకి. ఆ పదంలో ఏముందంటే ఎందుకు లేదు, చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఏమున్నాయంటే, సర్వము తెలిసిన దేవునికి, రేపేం జరుగుతుందో ముందే తెలిసిన దేవునికి, ఈ పుట్టిన నరులు రేపు ఏం చేస్తారో ముందే ఎరిగిన దేవునికి, నేను వీళ్ళని అనవసరంగా చేశానని ఆయన బాధపడడం సబవా? మీకు అర్థమైంది లేదు, మళ్ళీ చెప్తున్నాను. సర్వము తెలిసిన దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ సర్వము తెలిసిన దేవుడికి, రేపు ఏం జరుగుతుందో తెలిసిన దేవుడు ఈ రోజు వీళ్ళని ఎందుకు చేసిన ఆయన బాధపడవచ్చా? ఇప్పుడు మనం ఏదో ఒక పని చేసామండి, మనం ఏదో ఒక పని చేసిన తర్వాత ఈ పని చేయకుండా ఉంటే బాగుండని మనం అనుకుంటాం. ఎప్పుడు తీరా ఆ పని చేశాక దానివల్ల మనకు మంచి రిజల్ట్ రాకపోతే, అరే ఎలా ఎందుకు చేస్తామరే, ఇలా జరుగుతుందని తెలిసి ఈ పని చేయకపోదని అనుకుంటాం. ఎందుకు? మనకు భవిష్యత్తు తెలియదు కనుక. కానీ దేవుడు మాత్రం మీరు చూడండి, ఈయనకి ముందే తెలిసి, అంటే ఈయనకి ముందే అన్నీ తెలిసి, ఇలా జరుగుద్దని ఆయనకి ముందే తెలిసి, తీరా ఈ మనుషులు చేసిన తర్వాత ఎందుకు చేశానని భవిష్యత్తు తెలిసిన వాడు అలా అనుకోవచ్చా? అది సబబు కాదు కదా. అంటే వీళ్ళ తప్పు చేయకముందే వీళ్ళు ఇలా చేస్తారని, వీళ్ళ పుట్టకముందే వీళ్ళ పరిస్థితి అని దేవుడికి ముందే తెలుసా తెలియదా? తెలుసుగా. మరి తెలిసినప్పుడు దేనికి బాధపడతాడు? ఏకాదశి మామూలు పెట్టి నార్మల్గా. సర్వము తెలిసిన దేవుడికి ఎందుకు ఆయన పశ్చాత్తాపడ్డం? పశ్చాత్తాపడాల్సిన అవసరం లేదుగా. ఇప్పుడు యాకోబు ఉన్నాడు. యాకోబు మేలైనను కీడైనను చేయక మునిపే చిన్నవాడు పెద్దవానికి యజమానుడు అవుతాడు. పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడంటే, వీళ్ళు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయక మునిపే, వాళ్ళు మేలు కీడులు చేయక మునిపే ఎవడేం సక్సెస్ అవుతాడో ముందే చెప్పేసిన దేవుడు, యాకోబు ఎలాంటోడో యాసావు ఎలాంటోడో భవిష్యత్తు చూసి ముందే చెప్పిన దేవుడు నరులను భూమి మీద ఎందుకు చేశానని ఆయన ఫీల్ అవ్వచ్చా? ఒకవేళ ఆయనకి అన్నీ తెలిసి చేస్తే వీళ్ళు ఇలా చేస్తారని తెలిసినప్పుడు ఇంకెందుకు ఫీల్ అవ్వడం? ఒకవేళ ఇలా చేస్తారని ఆయనకు తెలియకపోతే అంతకప్పుడు ఫీల్ అయితే, సర్వము తెలియని వాడికి భవిష్యత్తు తెలియని వాడు మనకు దేవుడు అవుతాడా? నా మాట మీకు అర్థమైంది లేదా? కొంచెం చెప్పి అర్థమైనట్టు చూడండి. నేను మళ్ళీ అడుగుతున్నాను చూడండి. అక్కడ అడుగుతున్న సంగతులు అన్నీ తెలిసే చేస్తే తెలిసి చేసినప్పుడు దేనికి బాధపడ్డం? నా మాట మీకు అర్థమవుతుంది లేదు. తెలిసి చేసినప్పుడు దేనికి బాధపడ్డం? ఇలా చేస్తారని తెలుసుగా. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారండి, మనం పిల్లలకి కంటాం. మన పిల్లలకి అన్న తర్వాత వాళ్ళు ఏదో కుంపటి తెచ్చి నెత్తిమీ పెడుతున్నారు లేదా? వాళ్ళు కుంపటి తెచ్చి నెత్తిమీ పెట్టడమే కాకుండా వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు గనక మా మనోభావాలకు మీరు అడ్డొస్తే మీ మీద కేసు పెడతామంటున్నారు. అంటున్నారు లేదా? చాలామంది ఆడపిల్లల పేరెంట్స్ మీద కేసులు పెడుతున్నారు లేదా?
చాలామంది మగపిల్లలు ఎగిరెగిరి నాన్న గుండెల మీద తన్నుతున్నారు లేదా? అలా ఎగిరెగిరి తన్ని గుండెల మీద తన్ని వాళ్ళ మీద కేసులు పెడితే అప్పుడు తల్లిదండ్రులు అంటున్న మాట్లాడేవారై, నువ్వు ఇలాంటి దానివని, నువ్వు ఇలాంటి తెలిస్తే, నువ్వు చిన్నప్పుడు ఇలా తయారవుతావని నాకు ముందే తెలుసుంటే నీ నోట్లో ఒడ్లగం చేసేద్దని అంటున్నారు. లేదంటే వీడు పెద్దయ్యకి ఇలా చేస్తాను తెలిసే చిన్నప్పుడే చంపేద్దరు. ఈమె పెద్దయ్యకి ఏళ్ళ మీదే కేసు పెడతాదని తెలిస్తే ఆ రోజు ఈ అమ్మాయిని డ్రైనేజ్లో వదిలేద్దరంటే వీళ్ళు ఇలా అవుతారని వాళ్ళకి తెలియదు కనుక వాళ్ళు పెంచి పెద్ద చేశారని అడుగుతాను. అదే ప్లేస్లో దేవుడు ఉంటే ఇలా అవుతారో అవురా ఆయనకి ముందే తెలియాలా వద్దా? తెలియాలి. మరి తెలిస్తే వీళ్ళని ఎందుకు చేశాను బాధపడడం దేనికి? తెలిస్తే ఎందుకు చేశాను బాధపడడం దేనికి? ఒకవేళ ఆయనకి తెలియకపోతే ఇలా తెలియక చేసినందుకు బాధపడితే భవిష్యత్తు తెలియక చేసిన వాడి దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చెయ్యొచ్చా? ప్రభా, మా జీవితంలో కీడు రాకుండా రేపేం సంభవిస్తుందో మాకు తెలియదు కనుక మా రాకపోకల యందు మమ్మల్ని కాపాడని ఆయన దగ్గర మనం ప్రార్థన చేసి, ఎందుకంటే ఆయన భవిష్యత్తు తెలియదుగా, ఇంకా ఆయన దగ్గర ఎందుకు చేయడు? నా వాటి మీకు అర్థమవుతున్నాయా? ఆయనకి అన్నీ తెలియచేస్తే ఆయన బాధపడకూడదు. రెండు, ఆయనకి ఏమీ తెలియకుండా మనుషులను చేస్తే దేవుడికి కూడా భవిష్యత్తు చెప్పండి తెలియదు. ఎందుకంటే ఆ పదం అలాగుంది చూడండి 7వ వచనంలో, యెహోవా నేను సృజించిన నరులను, జంతువులను, పురుగులను, పక్షులను, పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిసివేయుదును. అనగా నేను సృజించినందుకు సంతాపము నొంది ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, నేను చేసినందుకు ఏమైనట్టున్నాడు ఆయన? సంతాపం. అంటే దేవుడు ఇలా ఎందుకు చేసినని నాలుగు కొరుక్కోవచ్చా? మనం ఏదో ఒక పని చేసి అబ్బాయి ఇలా చేయకుండా ఉంటే బాగుండని మనం అనుకుంటే బాగుంటుంది. దేవుడు అనుకోవడం ఏంటి? జంతువులను అనాశ్రంగా చేశాను, పక్షాదులను అనాశ్రంగా చేశాను, మనుషులను అనాశ్రంగా చేశాను, అంత ఎందుకు ఈ సృష్టిని నేను క్రియేట్ చేశానని ఆయన అనుకోవచ్చా? ఆయన ఒకవేళ అనుకుంటే ఆయన సర్వం తెలిసిన దేవుడు అవుతాడా? ఆయన సర్వం తెలిసిన దేవుడైతే ఇలా బాధపడొచ్చా? ఆయన ఇలా బాధపడితే సర్వం తెలిసినట్టు అవ్వకపోతే ఆయన దగ్గరికి మనం వెళ్ళి ప్రార్థన చెయ్యొచ్చా? అంటే దేవుడికి ఇంతకీ భవిష్యత్తు తెలుసా తెలియదా? ఇదొక పెద్ద ప్రశ్న. రెండవది నిర్గమాకాండం త్వరగా నిర్గమాకాండము 32వ అధ్యాయం, నిర్గమాకాండం 32వ అధ్యాయం 9వ వచనం నుండి, నిర్గమాకాండం 32వ అధ్యాయం 9వ వచనం నుండి, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూసి ఉన్నాను, ఇదిగో వారు లోబడనల్లని ప్రజలు కావున మోసే నువ్వు ఊరుకో, నా కోపం వారి మీద రగులుకొనును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదను. మోసేతో చెప్పగా మోసే దేవుడైన యెహోవాని బతిమాలుకొని, ఈ నీ మహాశక్తి వలన, బాహుబలము వలన ఐగుప్తీ దేశంలో రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండనేలా? ఆయన కొండల్లో వారు చంపునట్లు, భూమి మీద వారు నశింపచేయనట్లు కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తుల ఎలా చెప్పుకునే వాళ్ళను. నీ కోపాగ్ని మల్లుకొని నీ ప్రజలకు కీడు చేయక దాన్ని సంతాపపడుము. మళ్ళీ వచ్చింది ఆ పదం. ఇందాక ఆదికాండం చదువుతున్నప్పుడు ఏమన్నావు? నరులను చేసినందుకు దేవుడు ఏమవుతున్నాడట? సంతాపపడుతున్నాడట. ఇక్కడ బాగా వినండి, నరుల్ని నశింప చేయొద్దని దేవుడికి ఎవరు సలహా ఇస్తున్నారట? దేవుడు సలహా ఇస్తున్నాడు. దేవుడు బాగా వినండి, రేపేం జరుగుతుందో తెలియకుండా బాధపడితే ఆయన దేవుడు కాదని మనకు ఆదికాండం బట్టి అర్థమవుతుంది. రెండవది, ఒకవేళ అది క్లైమ్ అయితే, రెండవది, ఒక దేవుడు చేసిన మనుషులు ఇశ్రాయేలు దేవుని మాట వినకపోతే వారు మరులు కొలపబడి మరొక పని చేస్తుంటే దేవుడు అన్నాడట, వీళ్ళని తీసేస్తాను మోసే, వీళ్ళని చంపేస్తాను మోసే, నీ జాతిని ఉత్పత్తి చేస్తాను, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని తీసివేసి నీ జనాంగాన్ని పెద్ద చేస్తాను మోసే అని మోసేని దేవుడు ఆదరిస్తూ, నువ్వు పక్కకుండు, వీళ్ళందరినీ చంపేస్తా మోసే చెప్తే మోసే అంటున్నాడు, అలా చేయకు ప్రభువా, నువ్వు అలా చేసి ఐగుప్తీల చేత అన్యుల చేత ఈ దేవుడు వాళ్ళని చంపేయడానికి అరణ్యానికి తీసుకెళ్ళాడని వాళ్ళ చేత నువ్వు చెడ్డ పేరు తెచ్చుకోవద్దు ప్రభువా, అలా చేస్తానన్నందుకు నువ్వు పశ్చాత్తాపడు ప్రభువా అన్న ప్రశ్న అడుగుతున్నాను. చూడండి, ఒక నరుడు దేవుడికి సలహాలు ఇవ్వచ్చా? ముఖ్యాంశాలు మరోసారి వినండి, నేను అడుగుతున్నాను.
ఒక నరుడు, ఒక మానవుడు. అసలు మోసే ఏంటి? మోసే దేవుడికి సలహా ఇవ్వడం ఏంటి? ఇప్పుడు నువ్వు వీళ్ళని చంపేస్తే ఐగుప్తీయులు ఏమనుకుంటారు, అన్యులు ఏమనుకుంటారు? అరే ఇలా అవుతారని తెలిసినప్పుడు నువ్వు ఎర్ర సముద్రం పాయలు చేయడం దేనికి? వాళ్ళకి మన్నా కురిపించడం దేనికి? వాళ్ళకి ఇలాంటి నదులంత విస్తారమైన నీళ్ళు ఇవ్వడం దేనికి? బండలు బద్దలు చేయడం దేనికి? ఫరో రథాన్ని అదుపు చేయడం దేనికి? వాళ్ళని చంపడం దేనికి? వీళ్ళు ఇలా తిరగబడతాను తెలిసినప్పుడు వాళ్ళని అక్కడే ఫరో కింద వదిలేచ్చుగా. ఇప్పుడు నువ్వు తీర ఐగుప్తీయుల యొక్క రథాలని చంపి ఫరో రథాల్ని హతమ చేసి, ఇప్పుడు తీర ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి, ఇప్పుడు ఫరో రథాలను ఆపేసి, మరణాన్ని ఆపేసి, తెగులు చేత వాళ్ళని బెదిరించేసి, ఇప్పుడు వీళ్ళని బయటికి తీసుకొచ్చి అరణ్యంలో వీళ్ళని నిలబెట్టి, ఇప్పుడు వీళ్ళని నువ్వు చంపేస్తానంటే ఇప్పుడు ఐగుప్తి ప్రజలు బయట వారు ఏం మాట్లాడుకుంటారు? ఈ మాత్రం దానికి ఇడిపించి తీసుకెళ్తాను చెప్పుకోవడం దేనికని? నీకు చెడ్డ పేరు వచ్చేలా మాట్లాడతారు ప్రభు అంటే, అప్పుడు మోసే మాట ఎవరన్నారంట అడుగుతాను. మోసే మాట నువ్వు నేనన్నావంటే అర్థం ఉంది. నా మాట నువ్వుని, నీ మాట నేనన్నానంటే అర్థం ఉంది. మానవుడి మాట దేవుడు ఎండవేంటి? అయినా విని దేవుడు పశ్చాత్తాపడ్డమేంటి? దీన్ని ఏమంటారు చెప్పనా? పారాడాక్స్ అంటారు. అంటే ఏంటని అడగండి. పారాడాక్స్ అంటే చెప్తాను వినండి. ఒకడు అన్నాడట, నిలబడి అన్నాడట, జీవితంలో ఎప్పుడు నేను నిజం చెప్పలేదు అన్నాడు. ఎందుకంటే దాన్ని ఏమంటారు? జీవితంలో నేను ఎప్పుడు నిజం చెప్పలేదంట. నిజం చెప్పినట్ట, ఇప్పుడు అబద్ధం చెప్పినట్ట. నా మాట మీకు అర్థమవుతుంది లేదో? జీవితం అంటే ఇప్పటివరకు అక్కడ మాట్లాడిన రోజు వరకు కూడా జీవితమే అంటారు. నాకు గుర్తుపెట్టుకోండి. జీవితంలో ఎప్పుడు నేను నిజం చెప్పలేదంటే ఇప్పుడు ఆడు నిజం చెప్పినట్ట, అబద్ధం చెప్పినట్ట? నిజమో చెప్పాడు, అబద్ధమో చెప్పాడు. ఇప్పుడు నిజమే చెప్పాడని అనలేం. చెప్పండి. అబద్ధమో చెప్పాడంటే నేను ఎప్పుడు నిజం చెప్పలేదని నిజమే. నేను జీవితంలో ఎప్పుడు నిజం చెప్పలేదని నిజమే. ఇప్పుడు బాగుండి, ఈడు అబద్ధం చెప్పాడు, నిజం చెప్పడం కూడా నిజమే. దీన్నే పారాడాక్స్ అంటే. అటు ఇటు కాని సందర్భాలు అంటే మన ప్రశ్నలలో వ్యతిరేకత ఉండొచ్చేమో కానీ, మన బతుకుల్లో వ్యతిరేకత ఉండొచ్చేమో కానీ, బైబిల్లో ఒక రెఫరెన్స్ వ్యతిరేకంగా ఉంటే నేను భయం లేకుండా దవళ్ళ అటు ఇటు వాయించుకుని మరీ చెప్తున్నాను, అలాంటి బైబిల్ మనం నమ్మాల్సిన అవసరం లేదు. మీరు అర్ధరాత్రి వరకు ఈ దేవుడికి భయపడాల్సి కూర్చోవాల్సిన అవసరం లేదు. నేను మళ్ళీ సింప్లేషన్ చెప్తున్నాను. మీరు ఇక్కడ వరకు అర్ధరాత్రి వరకు కూర్చోవాల్సిన అవసరం లేదు. సినిమాలకు వెళ్లకుండా ఆగిపోవాల్సిన అవసరం లేదు. మనం అందరిలాగా తిరుగుళ్ళు కార్యక్రమాలు ఆపేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇలాంటి ఒక రిఫరెన్స్ ఒకదానికి వ్యతిరేకంగా ఉంటే ఈ దేవుడు ఆది కాండంలో ఒకలాగా, ప్రకటన గ్రంథంలో ఒకలాగా, నిర్గమకాండంలో ఒకలాగా, ఆది కాండం మొదటి అధ్యాయాలు ఒకలాగా, చివరి అధ్యాయం ఒకలాగా, పూటకొక మాట, గంటకొక మాట, రోజుకొక మాట, సంవత్సరం ఒక మాట, నెలకొక మాట, తరానికి ఒక మాట మార్చేస్తే మాటలు మార్చేవాడు దేవుడు అవుతాడా? ఒకవేళ ఆ మాటకి ఈ మాట వ్యతిరేకమైతే నేను అడుగుతున్నా, ఆది కాండం రాసిన ఆయనకి నిర్గమకాండం రాసిన ఆయనకి ఒకే లైన్ దొరకకపోతే, ఆది కాండం రాసిన ఆయనకి మలాకీ గ్రంథం రాసిన ఆయనకి ఒకే లైన్ కుదరకపోతే, వీళ్ళందరూ కలిసి తెలివైన వాళ్ళు ఎవరో రాసేసారన్న ప్రశ్న వస్తుందా లేదా? మీకు ఇది అనిపిస్తుంది, మీకు భక్తి పెరిగేలా ఉంది, ఈ ప్రసంగం విని పోయేలా ఉంది అనుకోకండి. పెరుగుద్ది. నేను బైబిల్ చదువుకుంటున్న టైంలో తొలి నాన్నల్లో నన్ను తొలి చేసిన ప్రశ్నలు అవి మళ్ళీ చెప్తున్నాను. అసలే దేవుణ్ణి నమ్మేవాళ్ళం కాదు. అలాంటి టైంలో ఇలాంటి ప్రశ్నలు ఎదురైతే ఎలా ఉంటుందండి? నేను అడుగుతున్నాను, ఇలాంటి ప్రశ్నలు తెచ్చి మనకు ప్రమాదం ఏం లేదు. గుర్తుపెట్టుకోండి. మన నెక్స్ట్ జనరేషన్, మన పిల్లలు 10th ఇంటర్ చదువుతున్నారు చూసారా, 8 డిగ్రీలు చదువుతున్నారుగా, వీళ్ళ కాలేజీకి పోతే వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏంటి చెప్తున్నారుగా, నీ బైబిల్లో ఉన్నాయిరా పొంతం లేని సమాధానాలని మన పిల్లలను వాళ్ళు ప్రశ్నిస్తుంటే, ఈ సైన్స్ టెంపర్ మీద బైబిల్ను తప్పుబట్టే ఒక తప్పుడు జనాంగపు జనరేషన్ స్టార్ట్ అవుతుందంటే మీరు నమ్మగలరా? అందుకే మీకు అర్థమైపోయినా ఒక మాట చెవి అలా పడేస్తే మన పిల్లలకి ఇదిరా సంగతి అని మీరు చెప్తే ఆడు గోవలు అంటిపోయేలాగా ఆడికి అర్థం అవ్వాలి. గుర్తుపెట్టుకోండి. ఏముంది ఇక్కడ ఈ సంగతి ఇంకా మీకు అర్థం కావాలంటే ఇప్పుడు జాగ్రత్త చూడండి. దీనికి వ్యతిరేకమైన ఇప్పుడు ఆది కాండానికి నిర్గమకాండానికి వ్యతిరేకమైన ఒక రిఫరెన్స్ మనం చూద్దాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయం. సంఖ్యాకాండము త్వరగానే ముగిద్దాం. 23వ అధ్యాయం, సంఖ్యాకాండము 23వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఉపమాన రీతిగా ఇట్లా నేను బాలాకు సంఖ్యాకాండ 23:18 వచనం అమ్మా. సంఖ్యాకాండ 23వ అధ్యాయం 18వ వచనం.
చెవియొగ్గి నా మాట ఆలకించుము. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఇప్పుడు చెప్పండి, సంఖ్యాకాండంలో ఏమంటున్నాడు? దేవుడు పశ్చాత్తాపడ్డు. పశ్చాత్తాపానికి మరో పదమే సంతాపపడడు. ఇప్పుడు బాగా వినాలి, దేవుడు సంతాపపడడు. ఇప్పుడు సంఖ్యాకాండ 23 అధ్యాయం ప్రకారం దేవుడు సంతాపపడడు. మరి ఆది కాండంలో ఏం జరుగుతుంది? సంతాపడుతున్నాడు. నిర్గమకాండంలో మోసే ఏమని చెప్తున్నాడు? సంతాపడమంటున్నాడు. ఇప్పుడు సంఖ్యాకాండంలో బిలాం ఏమంటున్నాడు? దేవుడు సంతాపపడుటకు నరుడు కాడు. ఇప్పుడు చెప్పండి, ఇంతకీ దేవుడు సంతాపపడతాడా పడ్డా? సంఖ్యాకాండం ప్రకారం పడ్డో. నా మాట వినండి, సంఖ్యాకాండం ప్రకారం దేవుడు పశ్చాత్తాపం అనగా సంతాపపడడు. ఇప్పుడు ఆది కాండ నిర్గమకాండం ప్రకారం ఇప్పుడు చెప్పండి, అక్కడ అలాగా ఇక్కడ ఎలాగా దేవుడు పూటకొకలా ఉంటే ఆయన దేవుడు అవుతాడా? మాకు ఎందుకంటే ఎలా చెప్తే మేము వెళ్ళిపోతాం అనకండి, నేను ముగిస్తాను జాగ్రత్తగా వినండి. ఏంటి అసలు దీని సంగతి ఏంటి? ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఒక్కసారి మొదటి సమూయేలు గ్రంథం రండి, త్వరగా ముగిద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం నుండి, సౌలు నన్ను అనుసరింపక వెనక తీసి నా ఆజ్ఞను గైకొనకపోయిన గనక అతను రాజుగా నియమించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. ఇప్పుడు చెప్పండి, సౌలుని రాజుని చేసింది ఎవరండి? దేవుడు. ఈ సౌలు మాట వినకపోతే మళ్ళీ ఎందుకు రాజుని చేశానని బాధపడుతున్నది ఎవరండి? దేవుడు. మరి ఈ అబ్బాయి ఇలా చేస్తాడని ముందే దేవుడికి తెలియాలా వద్దండి? తెలియాలి. మరి తెలిసినప్పుడు బాధపడడం దేనికంటే ఆల్రెడీ తెలుసుగా. మీకు ఇంకా బాగా అర్థం అంటే ఒక ఉదాహరణ చెప్తానండి. కొన్నిసార్లు ఇప్పుడు మ్యాచ్ 2020 ఏది జరుగుతుంది అనుకుంటా, ఎందుకంటే పాకిస్తాన్ గెలిచిందా ఇండియా గెలిచిందా నేను చూడలేదు, బాగానే ఉన్నారు అప్డేట్లో, రైట్. హైలైట్స్ ఇస్తారు, హైలైట్స్, మ్యాచ్కి హైలైట్స్ ఉంటాయి. మనకు అది తెలియదు. ఇప్పుడు నేను నాలుగు చూడలేదు, ఎందుకంటే ఈ దేవుని వాక్యం మనకు అంత టైం వేస్ట్ చేయలేదు, కానీ చూడలేదు. నేను అడుగుతున్నాను, ఇప్పుడు నేను కూర్చొని హైలైట్ చూస్తాను, 20 మినిట్స్లో హైలైట్స్ అయిపోతుంది కానీ చూస్తాను. హైలైట్ చూస్తున్నప్పుడు ఆ హైలైట్ అని నాకు తెలియక మ్యాచ్ అని నేను సీరియస్గా చూస్తున్నాను అనుకోండి. నెక్స్ట్ నా పక్కన ఆల్రెడీ మ్యాచ్ చూసినాడు ఏమంటాడంటే, నెక్స్ట్ కూడా 6 కొడతాడు అంటాడు. ఆ నిజంగానే 6 కూడా ఎత్తాడు, 4 కొడతాడు, 4 కూడా ఎత్తాడు, నెక్స్ట్ కూడా సింగిల్ వేస్తాడు, తర్వాత క్యాచ్ అయిపోతాడు, తర్వాత డక్అవుట్ అయిపోతాడు. ఇవన్నీ చెప్పిపోతాడు. వీడికి ఎలా తెలిసిపోతున్నాయి అన్నీ? అది హైలైట్స్ అని తెలియక నేను చూస్తున్నప్పుడు వీడు 6 కొట్టడం ముందే అలా చెప్పేస్తున్నాడు, వీడు 4 కొడతాడు ముందే అలా చెప్పేస్తున్నాడు. ఎందుకంటే ఆ మ్యాచ్ వీడు ఆల్రెడీ చూశాడు. ఇప్పుడు నేను చూడలేదు, అది గెలిచింది ఓడిందో నాకు తెలియదు, నేను చూస్తున్నప్పుడు ఏమవుద్ది, అరే ఇప్పుడు ఎలా ఇవన్నీ ఎలా చెప్పేదంటే ఆల్రెడీ చూస్తాడు. ఇది మీకు అర్థమైతే మ్యాచ్ చూసిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది మనం ముందే ఎలా చెప్తున్నామో, మన అందరి బతుకులను చూస్తుండే ఎవరు చెప్పండి? దేవుడు. మనం ఎక్కడ కూర్చుంటామో తెలుసు, ఎక్కడ లెగిస్తామో తెలుసు, రేపేం చేయబోతున్నామో తెలుసు, మన పుట్టుక తెలుసు, మన గిట్టడం తెలుసు, మన మధ్యలో ఎలాంటి పరిచయాలు ఏర్పరచుకుంటామో తెలుసు, ఎలాంటి బాధలు అనుభవిస్తామో తెలుసు, ఎప్పుడు లేస్తామో తెలుసు, ఎప్పుడు తింటామో తెలుసు, మన లైఫ్లో దుఃఖం ఏంటో సంతోషం ఏంటో అన్నీ దేవుడికి తెలుసా ముందే తెలియదా చెప్పండి? అయిపోయిన మ్యాచ్ మనం చూసామన్నది ఎంత వాస్తవమో మన బతుకుల్లో ఉన్న ప్రతి ఈవెంట్ని ముందే దేవుడు చూశాడు. ఈయన ముందే చూసేసినప్పుడు సౌలు ఉంటాడో పడతాడో సౌలు నియమిస్తున్నప్పుడే దేవుడికి తెలుసా తెలియదా? తెలుసు. జలప్రలయాన్ని రప్పించక మునుపు ఇలా జలప్రలయంలో ఉంటారా కొట్టుకుపోతారని ముందే తెలుసా తెలియదా? తెలుసు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేయకముందే, అరణ్యంలో వీళ్ళ బయటికి లాక్కముందే, వీళ్ళ అరణ్యంలో తిరగబడతారా తిరగబడ్డా ముందే దేవుడికి తెలుసా తెలియదా? మరి అన్నీ తెలిసినప్పుడు అక్కడక్కడ పశ్చాత్తాపం పడడం దేనికి? సౌలుని నియమించినప్పుడు పశ్చాత్తాపడడం దేనికి? మరి సంఖ్యాకాండంలో దేవుడు పశ్చాత్తాపట్టకు దేవుడు నరుడు కాడని చెప్పడం దేనికి? అసలు ఇవన్నీ దేనికి? ఈ ఒక్కటి మీకు అర్థమైతే దేవుడి యొక్క సంగతి వ్యక్తిత్వం మనకు అర్థమవుద్ది, మన పట్ల ఆయనకున్న ప్రేమ ఏంటో మనకు అర్థమవుతుంది. ఏముంది అక్కడంటే ఒక ఉదాహరణ చెప్పి నేను త్వరగా ముగిస్తాను. ఒక్కసారి మీరు ఇంటికి వెళ్తారు చదవండి. లాజరు సందర్భం మీకు తెలుసుగా, క్రొత్త నిబంధనలో. ఆ లాజరు చనిపోతాడు,
11వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదవండి. లాజరు చనిపోయే సందర్భానికి అంతకే 2 రోజులు 4 రోజుల ముందే వాళ్ళ సిస్టర్ వెళ్తారు యేసుప్రభు వారికి చెప్పడానికి. ఏమని? మా బ్రదర్ చనిపోయేలా ఉన్నాడు, అది మరణ సంబంధమైన రోగము, దయచేసి మా సహోదరుని దర్శించమంటే యేసుప్రభు వారు కావాలని వెళ్ళడు. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళి చదవండి. తర్వాత శిష్యులు కూడా అంటారు, ప్రభువా రోగం ముదిరిందంట, వెళదాం రా అంటే, అప్పుడు శిష్యులతో ప్రభు అంటాడు, అది దేవుడిని మహిమపరచడానికి వచ్చిన రోగమే తప్ప లాజర్ని మింగేయడానికి వచ్చిన రోగం కాదు, మీరు కంగారు పడకండి అంటారు. ఈ లోపల ఇన్ఫర్మేషన్ వస్తుంది, లాజరు చచ్చిపోయాడు. చనిపోయిన తర్వాత ఏమని వెళ్తాడా? 4 రోజులు వెయిట్ చేస్తాడు. ఆ వెయిట్ చేసేటప్పుడు వెళ్ళి ఆ సమాధి దగ్గర నిలబడి, సమాధి ఎక్కడుందని అడిగినప్పుడు లోపల ప్రభువా కుళ్ళిపోయిందంటే, ఆ సమాధి దగ్గర నిలబడి యేసు ప్రభు వారు ఏడుస్తారు. ఇప్పుడు బాగా వినండి, ఏడ్డం దేనికి చెప్పండి? ఆలస్యంగా రావడం దేనికి చెప్పండి? రోగం ఉందన్నప్పుడే అక్కడి నుంచి కదలకుండా అది దేవుని మహిమ కోసం వచ్చిందని చెప్పడం దేనికి? అంతా ముందే తెలిసిన దేవుడికి లాజర్ని ఇప్పుడు పేరు పెట్టి పిలిచి తిరిగి లేపుతానని తెలిసినప్పుడు, నడుతున్నాను, లాజర్ని పేరు పెట్టి ఇప్పుడు తిరిగి లేపుతానని తెలిసినప్పుడు మళ్ళీ ఆ సమాధి దగ్గర నిలబడి ఏడ్డం దేనికి? మీకు అర్థమైనట్టు ఉంది, ఏం అర్థమవుతలేదని నాకు అర్థమైంది. అందుకే అర్థమైపోయినా చెప్పండి, అర్థమైనది ఇప్పుడు అర్థమైపోద్ది జాతిపోయినా. ఇవన్నీ దేనికి? సౌలు కోసం ఏడ్డం దేనికి? లాజర్ని బతికిస్తానన్నప్పుడు ఏడ్డం దేనికి? వీళ్ళు తిరగబడతాడని తెలిసినప్పుడు ఏడ్డం దేనికి? వీళ్ళ జలపరను కొట్టుకుపోవడానికే పుట్టాడని తెలిసినప్పుడు ఏడ్డం దేనికి? ఆయన బాధపడడం దేనికి? దేవుడు ఏంటి బాధపడ్డం? మనల్ని బట్టి దేవుడు పశ్చాత్తాపడ్డం ఏంటి? అరే నా కూతురు ఇలా చేస్తానని తెలియదని నేను బాధపడితే నేను కనకపోదును, నా కొడుకు ఇలా చేస్తానని తెలియకపోతే నాకు తెలిస్తే నేను కనకపోదును, నా భార్య నా కళ్ళు కప్పుతుందని నాకు తెలిస్తే దాన్ని చేసుకోకపోదును అంటాం మనం, అనవా చెప్పండి? నా భర్త ఎలాంటాడని తెలిస్తే వాడి జోలికి పోపోదును, ఇలాంటి వాడిని నేను చేసుకోబో అంటే మనకు ముందే తెలిస్తే కొన్ని చేస్తామా చేయము అంటే మనకి భవిష్యత్తు తెలియక బాధలు తెచ్చుకుంటున్నాం. మరి దేవుడికి తెలిసేందుకు బాధలు తెచ్చుకుంటున్నాడు? తెలుసా తెలియదా? ఇలాంటి మింగుడు పడని సంఘంలో ఇలాంటి ప్రశ్నలు 19వ శతాబ్దంలో ఎక్కువైపోతే ఆ రోజు ఒక సిద్ధాంతం వచ్చింది. ఆ సిద్ధాంతం పేరు, బైబిల్ చదివే వారికి, హిస్టరీ చదివే వారికి ఐడియా ఉంటే చాలు, ఆ సిద్ధాంతం పేరు ఏంటంటే హోప్తిజం అంటారు దాన్ని. హోప్తిజం అంటే దేవుడికి భవిష్యత్తు తెలియదు, దేవుడికి భవిష్యత్తు తెలియదు. ఆ భవిష్యత్తు తెలియని దేవుడు పరిస్థితులను బట్టి పరిస్థితులను అంచనా వేస్తాడే తప్ప దేవుడికి భవిష్యత్తు తెలియదని క్రైస్తవ సంఘం ఒక సిద్ధాంతాన్ని పుట్టించింది, దేవుడికి భవిష్యత్తు తెలియదని. అలాంటి సిద్ధాంతాలు ఇప్పుడు పేరుకుపోయిన కుప్పలు తెప్పలుగా అనగొడుతున్నాను. దేవుడికి భవిష్యత్తు తెలుసు. మరి తెలిసినప్పుడు ఎందుకు బాధపడతాను? మీరు జాగ్రత్తగా వినండి. లాజరు దగ్గర దేవుడు బాధపడుతున్న ఆ ఒక్క వైనం మీకు అర్థమైతే మనకు అన్ని విషయాలు అర్థమవుతాయి. దేవుడికి భవిష్యత్తు తెలుసు. ఏం తెలుసు? ఇప్పుడు లాజరుని తిరిగి లేపుతాను ఆయనకి తెలుసా తెలియదా? తెలుసు. ఆ శ్రమల నుండి లాజరు బయటకు వస్తాడని తెలుసా తెలియదా? తెలుసు. సౌలు పడతారని తెలుసా తెలియదా? తెలుసు. జలప్రలయం జనాలు మునిగిపోతాడని తెలుసా తెలియదా? తెలుసు. ఇది క్లారిటీగా వినండి. సౌలు పడిపోతాడని తెలుసా తెలియదా? తెలుసు. ఈరోజు నువ్వు నేను ఎలా ఉన్నాను తెలుసా తెలియదా? నీకే తెలుసు. రేపు ఏం చేయబోతున్నాను తెలుసా తెలియదా? తెలుసు. మరి తెలిసినప్పుడు ఎందుకు మనుషులను బట్టి బాధపడుతున్నట్టు జాగ్రత్తగా వినాలి. ఎందుకు బాధపడతామంటే మనకి భవిష్యత్తు తెలియక బాధపడతాం, ఆయనకి భవిష్యత్తు తెలిసి బాధపడతాం. అర్థమైతే దాన్ని మళ్ళీ చెప్తున్నాను. మనకి భవిష్యత్తు తెలియక బాధపడతాం, ఆయనకి అన్నీ తెలిసి ఇలా చేసుకుంటున్నందుకు మనల్ని చూసి ఆయన బాధపడతాడు. నీకు అర్థం అవ్వాలంటే ఒక ఉదాహరణ చెప్తున్నాను. కొంతమంది పిల్లలు ఉంటారు, తొంటరి పిల్లలు, కుదురు ఉంటారు. ప్లగ్లో వేలాడతాడు, క్యాండిల్ అన్నింటిలో వేలాడటం పని. క్యాండిల్ వేలాడతాడు, ప్లగ్లో వేలాడతాడు, అందులో వేలాడతాడు, ఇదిలో వేలాడతాడు, కన్నంలో వేలాడతాడు, అన్నీ వేలెట్టే పని వీడికి. అలా అమ్మ ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది? ఆ అగ్గిలో ఏలటకరా కాలుతుంది, ఆ బట్ట కాలిందంటే నీకు ఏవద్దని వాడు చెప్పిన ఎండాడు. ఆ మేడెక్కి ఆ థమ్సప్ ప్యాడ్ చూసాడు అంటాడు. ఆ మేడెక్కి సున్నియోడు కట్టుకుని అక్కడి నుంచి దూకడానికి ట్రై చేస్తుంటాడు, థమ్సప్ తాగడానికి. అన్నీ అలాంటి ఉన్నాయి. ఈ ముదురు బెండకాయలు, గడుసు బెండాలు ఉన్నాయి లేదు సొసైటీలో, అస్సలు కుదరడు. అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది చెప్పండి? చెబుతుంది ఎండం. ఏలెట్టొద్దంటే ఎడతాడు, మేడెక్కొద్దంటే ఎక్కుతాడు, అన్నీ తొందర పని చెప్తాడు. ఆ సోఫా సెట్ ఎక్కువ దూక్కనంటే దూకుతాడు, అన్నీ అలాంటి పనులు అడిగి. అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది? ఇలా పిలిచి ఒంగోబెట్టి
కాంగ్రెస్ గుర్తుతోటి వేస్తుంది. దెబ్బని కింద పడిపోతాడు, మూలకు పోతాడు, అమ్మే అని ఏడుస్తాడు. అటు ఇటు తిరుగుతుంది, ఇంకా ఏడుస్తుంటాడు. తన పనులను చేసుకుని వస్తుంది, ఇంకా ఏడుస్తుంటాడు. అప్పుడు ఆయన చూసి జాలి పడుతుంది. ఇలా రా అంటాడు. వస్తాడు పట్టుకుని, మరి అలా చేయకూడదు కదరా అంటాడు. నేను అడుగుతున్నప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, యావే ఎందుకు కొట్టావు, మళ్ళీ ఎందుకని పట్టుకుని ఏడుస్తున్నావు, కొట్టడం దేనికి, ఏడడం దేనికి, ఆడికి బుద్ధి లేదు నీకు బుద్ధి లేదంటే ఆవిడ దగ్గర ఒక ఆన్సర్ ఉంది, గుర్తుపెట్టుకో. నీకు బుద్ధి లేదంటది. ఎందుకు చెప్తున్నా, ఎందుకు కొట్టిందంటే ఆడిని కొట్టకపోతే వాడు చేసే పనులకి ఆడు ఏమవుతాడు, చస్తాడు. అంతకు కొట్టింది. మరి ఎందుకు ఏడుస్తున్నావే అని అడిగితే ఆవిడ దగ్గర ఉన్న ఆన్సర్ అంటే చెప్పనా, ఆడు ఏడుతున్నాడు కాబట్టి ఏడుతున్నాను. నా మాట మీకు అర్థమవుతున్నాయా? తల్లి ప్రేమ మీకు అర్థమవుతుందో లేదో. ఎందుకు కొట్టావే అంటే దానికి మీకు అర్థం కావాలి. ఎందుకు కొట్టావంటే ఆడు కొట్టకపోతే ఆ పనులాడు మానడు, అందుకు ఆడు కొట్టాను. మరి ఎందుకు ఏడుస్తున్నావంటే ఆడు ఇష్టం కాబట్టి ఆడు ఏడుతున్నాడు కాబట్టి ఏడుతున్నాను. మీకు ఇది అర్థమైతే దేవుడు మనుషుల్ని కొడుతున్నప్పుడు అట గుర్తుపెట్టుకోండి, సౌలు పడుతున్నప్పుడు సౌలు పడ్డాడన్న సంగతి దేవుడికి తెలుసట. కానీ సౌలుని బట్టి దేవుడు ఎందుకు పశ్చాత్తాపడుతుంది అంటే, పశ్చాత్తాపం అంటే మన భవిష్యత్తు తెలియక బాధపడతాం, పశ్చాత్తాపడతాం. సౌలు పట్ల దేవుడు పడుతున్న పశ్చాత్తాపడి చెప్పిన, సౌలు ఎందుకు ఇలా చేసుకుంటున్నాడని పశ్చాత్తాపడతాడు. లాజరు బాగా, లాజర్ని బట్టి దేవుడు పశ్చాత్తాపడని కాదు, లాజర్ని తిరిగి లేపుతానని వీళ్ళు ఎందుకు నమ్మట్లేదని బాధపడుతున్నాడు. జలప్రలయాన్ని మీరు జాగ్రత్తగా, జలప్రలయం మీరు జాగ్రత్తగా చూస్తే, జలప్రలయంలో మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఈ జనాలకి వీళ్ళకి మంచిచ్చి వివేచన హృదయాన్ని ఇచ్చి, వీళ్ళ హృదయంలో యథార్థత ఇచ్చినా, వీళ్ళకి ఎంత యథార్థత ఇచ్చినా ఎందుకు యథార్థతను ఫాలో అవట్లేదు, వీళ్ళకి ఎన్ని చేస్తే బాగుపడతారని, అన్నీ చేస్తున్నా వీళ్ళు బాగుపడలేదని పశ్చాత్తాపడుతున్నారు. పశ్చాత్తాపం అంటే ఏంటి? మన పశ్చాత్తాపానికి కానీ పశ్చాత్తాపానికి తేడా ఏంటంటే, మన పశ్చాత్తాపం భవిష్యత్తు తెలియకపడే పశ్చాత్తాపం, ఆయన పశ్చాత్తాపం అన్నీ తెలిసి వీళ్ళకి ఎన్నిసార్లు మంచి దారులు ఇచ్చినా, వీళ్ళకి ఎన్నిసార్లు ఇచ్చినా, సౌలుని మంచిగా చూడాలని ఎన్నిసార్లు ఇచ్చినా సౌలు పడిపోతున్నాడు. సౌలుని నిలబెట్టినందుకు చెప్పండి పశ్చాత్తాపడుతున్నాడు. సౌలుని నిలబెట్టిన పశ్చాత్తాపం అంటే, వీడు ఎందుకు ఇలా చేసుకుంటున్నాడు, ఈమె ఎందుకు ఇలా చేసుకుంటుంది, వీళ్ళు ఎందుకు ఇలా చేసుకుంటే, దేవుడు కొన్నిసార్లు గుర్తుపెట్టుకోండి, మనం తప్పులు చేస్తున్నప్పుడు కొడతాడు 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 కొడతాడు. ఆ కొట్టినప్పుడల్లా దేవుడు ఏం చేస్తాడు చెప్పనా, మనం ఏడుస్తున్నప్పుడు ఆయన ఏడుస్తాడు. మరి ఎందుకు కొట్టా ప్రభు అంటే, బాగుపడతానని కొట్టాను. మరి ఎందుకు ఏడుస్తున్నా ప్రభు అంటే, మీరు ఏడుస్తున్నారు కాబట్టి నేను ఏడుస్తున్నాను అంటాడు. ఎక్కడుంది ఆ మాట? ఇలాప వాక్యములు 3వ అధ్యాయం 33వ వచనం. ముగిద్దాం. ఇలాప వాక్యములు 3వ అధ్యాయం 33వ వచనం. ఇలాప వాక్యాలు 3వ అధ్యాయం 33వ వచనం. హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమైనను బాధనైనను, ఏంటంటే హృదయపూర్వకంగా అంటే గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలోకి శ్రమ వస్తున్నా, నీ జీవితంలోకి శ్రమ వస్తున్నా, నీ జీవితంలోకి బాధ వస్తున్నా, నీ జీవితంలో బాధ వస్తున్నా, ఆయన హృదయపూర్వకంగా ఏది పంపడో, ఆ పంపుతున్నది ఎందుకు పంపుతాడంటే మనం బాగుపడాలని పంపుతాడు. ఇంకా బాగా అర్థం కావాలంటే ఉదాహరణ చెప్తానండి. పిల్లలకి జ్వరం వచ్చింది అనుకోండి, ఆ జ్వరం వచ్చినప్పుడు పిల్లలంటే మనకు చాలా ఇష్టం. పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? డాక్టర్ అయితే తీసుకెళ్ళి ఆడు లాగు ఇప్పి లేదా డ్రాయర్ ఇప్పి ఇలా తీసి ఆడి పిరుదిని మనమే చూపించి గట్టిగా ఎంత ఇంజక్షన్ చేయించేస్తాం చెప్పండి. నేరని ఏడుస్తారు. వాళ్ళు ఏడుతున్నప్పుడు మళ్ళీ మనం భుజాన్ని వేసుకుంటాం, మళ్ళీ ఒక్కని తీసుకుంటాం. ఇప్పుడు బాగానండి, ఆడు ఇంజక్షన్ చేసినప్పుడు ఆ బిడ్డ ఏడుతుందని అమ్మ నాన్నకి తెలుసా తెలియదు? ఆ గవర్నమెంట్ టీకాలు వేస్తుంటారు చూసారా, ఎంత ఇక్కడ పొడిచేస్తారు. ఈ కాలు ఎంత వాసిపోద్దా, ఎవరు ఉన్నారో మెడికల్ డిపార్ట్మెంట్లో. 15 రోజులు నడరు ఆడుకోరు, ఏం చేయరు, ఇంత లావ్ అయిపోద్ది. మళ్ళీ దానికి ఐస్ గడ్డలు పెట్టి అవి పెట్టి ఇవన్నీ చేస్తున్నాడు. వాళ్ళకి అంత చేస్తున్నాడు. ఇంత ఏడుస్తారని వాళ్ళకి ముందే మనకు తెలుసా తెలీదా? తెలిసినా మనమే తీసుకెళ్ళాం, మనమే ఆ డ్రైవర్ ఇప్పాం, మనమే పొడిపించేసాం, మనమే వాడు కాలు ఆసిపోలేక మనమే చేస్తాం. మళ్ళీ వాడు బాధపడుతుంటే మనం బాధపడతాం, బాగులేదే అంట. నేను అడుగుతున్నాను, ఇవన్నీ ఏడు చెప్పినా, మరి ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావు అంటే, ఇప్పుడు ఆడికి ఆ టీకా వేయకపోతే ఆడ ఆరోగ్యానికి ప్రమాదం. నేను దగ్గరుండి ఎందుకు ఇంజక్షన్ వేయించాలంటే మీరు అర్థం అవ్వాలి మీకు. నేను ఎందుకు దగ్గరుండి ఇంజక్షన్ వేయిస్తున్నానంటే, తల్లిదండ్రులుగా మనం చేసే పని అంటే చెప్తున్నా, వాళ్ళకి దగ్గరుండి ఇంజక్షన్ లేకపోతే వాళ్ళ ఆరోగ్యం భవిష్యత్తుకు ప్రమాదం.
అందుకే ఆ నొప్పిని నేను ఏం చేస్తున్నాను చెప్పండి, అనుమతిస్తున్నాను. నేనే దగ్గరుండి, మేమే దగ్గరుండి, మనమే దగ్గరుండి డాక్టర్ చేత ఏమి ఇప్పిస్తాను చెప్పండి, ఇంజక్షన్లు పడిపిస్తాం. ఇది మీకు అర్థమైతే నువ్వు నరుల్ని ఎందుకు కొడుతున్నావు ప్రభు అంటే బాగుపడాలని కొడుతున్నాను అంటాడు. నరులకు బాధలు అనుమతించినాను, ఆయన హృదయపూర్వకంగా సంతోషించినట్టు అంటే మనం బాధపడితే ఆయన ఏం చేస్తాడు చెప్పండి, బాధపడతాడు. చాలామందికి సైకో ముద్దు ఉంటుంది, సైకో ముద్దు తెలుసు కదా, అదో ముద్దు సైకో ముద్దు. పిల్లలు ముద్దుగున్న పిల్లల్ని వాళ్ళ బొక్కలు గిల్లేస్తారు, వాళ్ళ పెర్రలు గిల్లేస్తారు, తొళ్ళ గిల్లేస్తారు, నడుం గిల్లేస్తారు, మెడ గిల్లేస్తారు, లిప్స్ గిల్లేస్తారు, వాళ్ళకి ముక్కు గిల్లేస్తుంటారు, అన్ని గిల్లేస్తారు. ఎందుకు అలా గిల్లేస్తున్నా ఉంటే ఒక ఆవంటుంది, వీడు ఏడితే బాగుంటాడండి, ఆడరా ఎదవా అని కొట్టిందంట. ఇదేం సైకో ముద్దండి? ఏడిపించేసి పిల్లలు ఏడిస్తే ఆనందించే వాళ్ళు ఉంటారు చూస్తారా, దేవుడు కూడా మనలా సైకో కథ గుర్తుపెట్టుకోండి. ఆయన సింహాసనం మీద కూర్చొని మన జీవితంలో శ్రమలు అనిపిస్తున్నప్పుడు సతీష్ గడికి భలే జరుగుతుందని ఆనందించడు, జేమ్స్ గడికి ఇలాగే జరగాలని మన బాధలను బట్టి ఆనందించడు. ఆయన ఏం చేస్తాడు చెప్పిన, ఆ సింహాసనం మీద కూర్చొని మనం బాధపడితే ఆయన బాధపడతాడు, మనం నవ్వుతే ఆయన నవ్వుతాడు. ఒక విషయం చెప్పిన, మనం బాగుపడాలని ఎన్ని విధాలుగా మనకి లెసన్స్ నేర్పించాలో అన్ని లెసన్స్ మనకు నేర్పిస్తాడు. అవసరమైతే కొడతాడు, అవసరమైతే తిడతాడు, అవసరమైతే నిలబెడతాడు, అవసరమైతే రేపు పొద్దున్న 20 ఏళ్ళ తర్వాత పాడైపోతాం అనుకుంటే ఈ రోజే నేను చంపేస్తాడు. గుర్తుపెట్టుకో, నీ బాగు నెరిగిన దేవుడు, నీ భవిష్యత్తు ఎరిగిన దేవుడు, ఇంతకన్నా నువ్వు దారుణం అయిపోకూడదని ఆయన అనుకుంటే ఈరోజే రాత్రి నిన్ను తీసేయడానికి కూడా రెడీ అయిపోతాడు. ఆయనకి అన్నీ తెలుసు. ఆయనకి జలప్రళయం ఎందుకు రప్పించాడంటే, జలప్రళయం రప్పించకపోతే ఇక భవిష్యత్తు లేదు ప్రపంచానికి, అంతకు రప్పించాడు. ఆ రప్పించినప్పుడు ఇలా బాధపడుతుంటే ఆయన సింహాసనం ముందు ఏం చేస్తాడు చెప్పండి, ఆయన కూడా బాధపడుతున్నాడు. సౌలు తప్పిపోతుంటే సౌలును కొడుతున్నప్పుడు, సౌలు బాధపడుతున్నప్పుడు సౌలుని బట్టి ఎవరు బాధపడుతున్నారు చెప్పండి, కొడుతున్న ఆయనే బాధపడుతున్నాడు. లాజరు చనిపోతున్నప్పుడు లాజరుని బట్టి లాజరుతో పాటు ఆయన కూడా బాధపడుతున్నాడు. మీరు గమనించండి, మనకి భవిష్యత్తు తెలియక బాధపడతాం, దేవుడికి అన్నీ తెలిసి ఇలా ఎందుకు చేసుకుంటున్నారా మీకు అన్నీ మంచి చేస్తుంటే అని మనం చేస్తున్న పనులను బట్టి ఆయన బాధపడతాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడికి భవిష్యత్తు తెలుసా తెలియదంటే, దేవుడికి భవిష్యత్తు తెలుసు, మనం భవిష్యత్తు తెలియక ఏడుస్తాం. మన జీవితాల్లో ఏమేం జరుగుతుంది అన్నీ ముందే చూసి ఏడుస్తాడు. కొన్ని చేయాలనుకుంటాడు మనకి, ఆయన చేయడానికి ఎందుకు ఆపుతాడు చెప్పనా, రేపు ఏం చేయబోతున్నాం ముందు ఆయనకు తెలుసు కనుక మనకు చేయాల్సినవి కూడా చేయకుండా ముందే ఆపేస్తాడు. కొన్ని మేలులు నీకు దాసించుతాడు, ఆ మేలు నీకు ఎందుకు జరిగించడంటే నువ్వు ఇప్పుడే నిలబట్టలేదంటే రేపు పొద్దున్న నిలబడతావా? నీకు 10 రూపాయలు ఉంటే నువ్వు తినంగా నిలబట్టలేదు, నీకు వేలల్లో ఉంటే నిలబడతావా? నీకు 1,00,000 ఉంటే నిలబట్టలేదు, రేపు 1,00,00,000 ఉంటే నిలబడతావా? అంటే నీకేమర్థమవుతుంది, చిన్న విషయంలో చూస్తాడు, నమ్మకం ఉంటే తీసుకెళ్ళి పెద్ద విషయంలో పెడతాడు, ఇంకా బాగుంటే పెద్ద విషయంలో పెడతాడు. నువ్వు చిన్న విషయంలోనే దొంగ మాటలు, దొంగ పనులు, అక్కడ మాట ఇక్కడ మాట మార్చుకుంటూ తిరిగితే నేను తీసుకెళ్ళి పెద్ద విషయంలో కూర్చోబెడతాడా? భవిష్యత్తు తిరిగిన దేవుడు మనం సరే వరకు కొడతాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు పశ్చాత్తాపడతాడంటే ఇలా ఎందుకు చేసిన పశ్చాత్తాపడ్డు, ఇలా ఎందుకు చేసుకుంటున్నారా అని పశ్చాత్తాపడతాడు. ఆయన బట్టి ఆయన పశ్చాత్తాపడ్డాడు. చెప్పండి, మనల్ని బట్టి ఆయన పశ్చాత్తాపడతాడు. నేను ముగిస్తున్నాను. మరి మోసే దగ్గర దేవుడు ఎందుకు అలా చెప్పాడంటే, మీరు వ్యాఖ్యానాలు చదువుతారో ఇంకా వివరణ చదువుతారో మీ ఇంటికి చదవండి, మోసేని పరీక్షించడానికి ఆ మాట అన్నాడు. మోసేకి తెలుసు విషయం, అబ్రహాముకు మాట ఇచ్చాడు, ఇస్సాకుకు మాట ఇచ్చాడు, యాకోబుకు మాట ఇచ్చాడు. ఇప్పుడు ఆ మాట దేవుడు తప్పడని మోసేకి తెలుసు. ఇప్పుడు మోసేతో దేవుడు అంటున్నాడు, వీళ్ళందరిని లేపేసి నేను గొప్ప చేస్తానంటే, నీలాంటి నాలాటోడు అయితే ఏమంటారు చెప్పినా, పళ్ళపోతున్న ప్రభు చంపి ఎదవలందరినీ. కానీ మోసే ఏమన్నా తెలుసా, నాకు చెడ్డ పేరు వచ్చినాక పర్లేదు కానీ ప్రవ్వా, నన్ను ఎవరేమనుకున్నా పర్లేదు కానీ ప్రవ్వా, నిన్ను ఎవరేమనకూడదు. నాకు స్వనీతి కానీ, నా ప్రజలే, నా కుటుంబమే బాగుండాలన్నా ఎక్కడ నాకు స్వనీతి కానీ నా స్వార్థం కానీ లేదు. నీకు చెడ్డ పేరు అవసరమైతే నన్ను అయినా తీసే కానీ నీకు మాత్రం చెడ్డ పేరు రావడం. అక్కడ ఎవరు ఇన్నయ్యారు చెప్పండి, మోసే గెలిచాడు. ఇక్కడ ఎవరిని పరీక్షించాడు చెప్పండి, మార్తను పరీక్షించాడు, మరియను పరీక్షించాడు, ఆ చుట్టూ ఉన్న ప్రజలు పరీక్షించాడు, ఇక్కడ సౌలును పరీక్షించాడు, జలప్రళయంలో ప్రజలు పరీక్షించాడు. ఎంతకాలం చెప్పాడు, వెంటనే తీయలేదు. జలప్రళయంలో 120 సంవత్సరాలు నామహోతో చెప్పించాడు, బుర్రకెక్కిందా వాళ్ళకే? సమూయేలుతో సౌలుకి 40 ఏళ్ళ వరకు చెప్పించాడు, బుర్రకెక్కిందా సౌలుకే? 4 రోజులు ముందు నుంచి చెప్తున్నాడు దేవుడు, మహిమార్థంగా వచ్చింది, మహిమార్థంగా వచ్చిందని. ఆ మార్తకు కానీ మరీకి కానీ చుట్టూ ఉన్న వాళ్ళకి బుర్రకెక్కిందా?
దేవుడు ఎందుకు బాధపడుతున్నాడు? ఎందుకు ఇలా చేశాడని పశ్చాత్తాపడ్డు. ఎందుకు ఇలా చేసుకుంటున్నారా అని చెప్పండి. పశ్చాత్తాపడతాడు. ఆయనను బట్టి ఆయన పశ్చాత్తాపడలేదు, మనల్ని బట్టే. చెప్పండి, ఆయన పశ్చాత్తాపడతాడు. ఆయనకు అన్నీ తెలుసు. ఈరోజు నీకు ఏం చేయాలో తెలుసు, రేపు ఏం చేయాలో తెలుసు. అవన్నీ మనకి ఏం చేయాలన్నా ఆయన అనుకున్న కార్యాలు సమస్తము సమకూడి ఆయన అనుకున్న సమయానికి జరగాలి అంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞలలో అడుగు జాడల్లో చెప్పండి నడిసిపోవాలి. ఆయన చెయ్యమన్నది చెయ్యాలి, చెయ్యొద్దన్నది మానేయాలి. ఆయన కూర్చోమంటే కూర్చోవాలి, లేగమంటే లెగాలి. ఆయనకి ఇష్టమైన కార్యాలు జరిగించాలి. ఆయన బలమైన హస్తముల కింద అణిగి మనకు ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతాపపడడు, పశ్చాత్తాపడ్డు, మనల్ని బట్టి మహిమను పొందుతాడు. ఇంకా ఇచ్చిస్తాడు, ఇంకా ఇచ్చిస్తాడు, ఇంకా ఇచ్చిస్తాడు. నీ జీవితాన్ని ఫలభరితంగా మారుస్తాడు. దేవుడు మన జీవితాన్ని బట్టి ఆనందించాలి తప్ప మన జీవితాన్ని బట్టి ఎందుకు ఇలా చేసుకుంటున్నారా అని దేవుడు అనుకున్నాడో మన జీవితాలు ఆ రోజే గుర్తుపెట్టుకోండి. మూసేసుకున్న వారు మన ఆత్మలకు మనమే ఉత్తరవాదులం అయిపోతాం. మన దేవుడు ఇంకా 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 మనకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు తప్ప ఇంకా ఇంకా ఆయన దక్షిణాస్తం మనకు దూరం అవ్వాలని ఆయన కోరుకోవట్లేదు. మేలైనా జరగాలన్నా ఆయన చేతుల్లో ఉంది, కీడు రావాలన్నా ఆయన చేతుల్లో ఉంది. ఆ రెండిట్లో ఏది పొందుకోవాలన్నా చెప్పండి మన చేతుల్లో ఉంది. మనకు ఫ్రీ విల్ ఇచ్చాడు, ఫ్రీడమ్ ఇచ్చాడు, కూర్చోబెట్టాడు, ఆశీర్వాదకరంగా మార్చాడు, నడిపిస్తున్నాడు. ఈ రోజు వరకు మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ ఇంకా మీకు నాకు చాలా విషయాలు దాచించాడు. అవి గనక మీరు తగిన సమయమందు దేవునికి అనుకూలంగా మీరు లేకపోతే మీ ఆత్మలకు మీరే ఉత్తరవాదులు అవుతారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.